వస్తుంటే? అంటే యాజ్ ఇట్ ఈజ్ వాడేశారా? అట్లా మీకేమనిపించింది? నాకు అలాగే అనిపించింది సార్, నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే వరల్డ్ మొత్తం కనిపిస్తుంది అందులో, బ్యాక్ డ్రాప్ కానీ మీరు చూస్తే కనుక మీకు తెలుస్తుంది డెఫినెట్లీ. సార్ ఒకటి సార్, ఇచ్చాం సార్, అన్నీ ఇచ్చాం, మొత్తం ఇచ్చాం. మనం ఏమైతే ఇచ్చామో అన్నీ ఇచ్చాం. సో ఒక హోపే కదా సార్, ఇందాక మీకు చెప్తున్నట్టు హోప్తో ఇప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని మనం మీట్ అవ్వకపోతే మీరే అయ్యి ఉండొచ్చు. డెఫినెట్లీ నేను ఛాన్సే లేదు మిమ్మల్ని ఇప్పుడు కలినప్పుడు. ఎలా అవుద్ది, మన ఇద్దరం కూడా షేర్ చేసుకోలేనప్పుడు, నా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు కూడా మీకు తెలియనప్పుడు. కానీ నేను తెలిసి మీతో 8 months నేను ట్రావెల్ చేసి అన్నీ ఇచ్చి ఎవ్రీథింగ్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత సరే విడిపోయాం, ఓకే షేకండ్ ఇచ్చుకొని వెళ్ళిపోతే మర్చిపోవాలిగా, మీరే నేనైనా మర్చిపోవాలి, అంతే కదా సార్. ఇప్పుడు సడన్గా వచ్చి అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా మీరు చూస్తే మన షూటింగ్ స్టార్ట్ అయింది కూడా పోస్టర్ ఈటీవీ ఒరిజినల్స్ అని ఉంటుంది, మీ డేట్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఏది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ అన్నది మీకు తెలిసిపోద్ది, ఆ పోస్టర్ చూస్తాను మొదటి రోజే అది మనం పెట్టాం, మీడియాట్లో కూడా వచ్చింది. మరి డెఫినెట్లీ చూసిన తర్వాత నేను వేరే దగ్గర నుంచి హడావిడిగా ఇరాన్ ఒక ఎయిర్పోర్ట్స్ అవి కూడా చాలా ఇబ్బంది పడినా సరే నేను ట్రావెల్ చేసి వచ్చాను అంత దూరం నుంచి జస్టిస్ కోసమే కదా. ఈరోజు ఓకే నాకు అయింది, వీళ్ళు నిలబడుతున్నారు. ఒకవేళ నేను ఒంటరిని అయితే నేను అంత చేయలేను సార్. ఎందుకు చేయలేనంటే నేను మిడిల్ క్లాస్ పర్సన్, నేను నా తల్లిదండ్రులు చదివించారు, అయిపోయింది అక్కడ దాకా. అమ్మ జాగ్రత్త చేసుకో, గొడవలో పడకు, గొడవలో మనకు వద్దు, కుదిరితే ఉండు లేకపోతే వచ్చే, అంతే. చిన్నదానికి కూడా భయపడే వ్యక్తులు వాళ్ళు. ఈరోజు మొదటిసారి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు, ఇప్పుడు కోర్టు అంటే మన సినిమాలు చూస్తాం, పెద్ద పెద్ద సినిమాలు చూసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అని తప్ప ఇప్పుడు కోర్టు మెట్లు కూడా ఎక్కింది లేదు. చూస్తే నాకేం అర్థం కాల. తెల్లవారు ఎప్పుడో 6 గంటల ఫ్లైట్ దిగి వెళ్ళి 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక బెంచ్ మీద అలా కూర్చొని ఉన్నాను సార్. ఏంటి నేనేం తప్పు చేశాను నాకేం అర్థం కాల. ఆ ముందు రోజు రాత్రి నేను వేరే దగ్గర ఉన్నాను, నిన్న వచ్చేసరికి ఇక్కడ ఉన్నాను కట్ చేస్తే సినిమాలో లాగా. 3 రోజులు కంటిన్యూస్గా వెళ్తాను. నాకు అసలు నా ఫేస్ కానీ నేను కానీ ఎలా ఉన్నానంటే నాకు రకరకాలుగా ఉంది. నా ఇంత ఆ బెంచ్ మీద కూర్చుంటున్నాను, ఎప్పుడైతే అప్పుడు వస్తే మాట్లాడాలి, పిలవాలి, పిలిచారా లేదా, ఓ ఇలా ఉంటుందా, ఒక డిప్రెషను అంటే ఒక రెస్ట్లెస్నెస్, ఎవ్రీథింగ్. అంటే జీవితంలో ఏదో కోల్పోయాం. ఒక పాయింట్లో ఏంటంటే చాలా వెళ్ళిపోతే బెటర్ ఏమో ఇంటికి, కనీసం అమ్మ నాన్నతోనే ఉంటాను నేను. అంటే ఇంత కాంప్లికేషన్స్ పెట్టుకొని అవసరం. ఎందుకంటే మీరు అన్నది నిజమే, పెద్దోళ్ళతో ఏంటికి కొడతాం సార్. ఎవరో ఏదో ఒక అవకాశం వచ్చి మీరు అందరూ చప్పట్లు కొట్టి బాగుందా బాయ్ బాగా చేశారంటే అదే హ్యాపీనెస్ మాకు, అంతే కదా సార్. ఆ హ్యాపీనెస్ కోసం ఇక్కడికి వచ్చి మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు అయిపోతే నా ఫ్రెండ్కి నేను వేరే వాడు చెప్తా కదా, ఇంకా రిజిస్ట్రేషన్లు చేయించి అవి చేయించి చెప్పి కొన్ని ఎవరో చేశారంటే ఏదో మీ పేరున్న వాళ్ళు మీరు కూడా ఇలాగే బిహేవ్ చేస్తే ఇంకెవరు సార్. నేనైతే ఉన్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నా, వేరే వాళ్ళు అయితే జస్ట్ నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోవడం తప్ప ఏమైనా అంత. నేను చూసినా నాకు అదే అనిపించింది అక్కడ చూసి. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు, ఇవన్నీ ఎప్పుడు కదిలేవి ఇవన్నీ. కానీ ఏదో చిన్న ఆశ, ఎవరో కథ ఓకే చేస్తే ఎలాగైతే ఆశపడతామో ఎక్కడో ఏదైనా జరుగుతుందేమో. ఇంక ప్రతిదానికి మెలుగు పెడితే ఇంక వరల్డ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంక రేపొద్దున వరల్డ్ మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, అదే అనిపిస్తుంది, అరే ఇదేంట్రా అదేది ఒకటి. కానీ నేను చెప్పి మీ దగ్గరికి వచ్చి సార్ అలా కాదు సార్, నేను ఆ రోజున ఆ డేట్న అంటే అవన్నీ ఎందుకమ్మా అంటారు, అంతే సింపుల్. ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సార్, టీం అంతా, అదంతా పోయినట్టే కదా, అదే సార్ బాధ. సాయి గారు, ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు, గతంలో ఎవరికైనా ఇలా జరిగి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే వాళ్ళకు కూడా అండగా నిలబడతారు అంటే ప్రశాంత్ గారు అన్నారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు, వాళ్ళు లీగల్గా ఫైట్ చేయడం ఎందుకని వెళ్ళిపోతుంటారు అని. దానికి ఫిలిం ఛాంబర్ వేరే ఎంటిటీస్ ఉన్నాయి, ఏం చేస్తాం అంటే రెండు సీజన్స్కి కథ మొత్తం వాళ్ళకి చెప్పారండి మీరు, డైరెక్టర్ గారు? అంతకుముందు ఆర్గనైజేషన్కి రీచ్ అయినప్పుడు 2 సీజన్స్కి ఉన్న స్టోరీ మొత్తం చెప్పారు. తెలుసు. బట్ వాళ్ళు మొన్న మాట్లాడినప్పుడు సీజన్ 1లో 7 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒకవేళ ఇది కనుక పబ్లిక్లోకి రీచ్ అయితే ఫ్రాంచైజీ తీసుకుంటాము, కంటిన్యూ చేస్తాము అని చెప్పారు. సో మరి మీరు మొత్తం చెప్పినట్లయితే వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేసేసేవాళ్ళు కదా నెక్స్ట్ సీజన్ కూడా ఉంటుంది అని. అంటే అది నేను చెప్పలేను కదండి, వాళ్ళు అనౌన్స్ చేస్తారు లేదా అంటే అది నాకు తెలియదు. కానీ బట్ చెప్పడం అయితే నేను చెప్పాను కదా, అది వాళ్ళ ఇష్టం కదా. అదే అండి, లీగల్కి ఫైట్ చేయడం ఆపం, ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉంటాం. సో ఒకవేళ రిలీజ్ స్టే వచ్చినా రాకపోయినా ఆ ఇన్ఫ్రిజ్మెంట్ అయితే విల్ కంటిన్యూ టు ఫర్ డూ. అండ్ చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే